ఆత్మ నమస్తే ఎవ్రీవన్. ఈరోజు మనం గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడుకుందామా? సో గ్రాటిట్యూడ్ చాలా పెద్ద మాట, చాలా పెద్ద ఫీలింగ్. సో మనమందరము మన దగ్గర లేని విషయాల గురించి లేదు అని బాధపడుతూ ఉంటాము, కానీ మన దగ్గర ఉన్న వాటిని గురించి మనం ఎప్పుడూ గ్రాటిట్యూడ్గా ఫీల్ అవ్వము. నేను ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది గ్రాటిట్యూడ్ అన్నది ఎంత ఇంపార్టెంటో. ఒక అడవిలో ఒక బర్డ్ ఉండేది. సో ఒక చెట్టు పైన ఉండేది. ఆ చెట్టుకి అసలుకి ఒక్కటంటే ఒక్క గ్రీన్ లీఫ్ కూడా ఉండేది కాదు. సో వేరే బర్డ్స్ అన్నీ కూడా వేరే చోటుకి వెళ్ళిపోయాయి. అది మాత్రం ఆ ప్లేస్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు. సో ఒకరోజు నారదముని వస్తారు. నారదముని వచ్చినప్పుడు ఆ బర్డ్ అంటుంది, నువ్వు కాస్త నారాయణుని దగ్గరికి వెళ్ళేసి, నాకు ఇగో ఈ చెట్టు పైన నేను ఉంటున్నాను, నాకు అసలుకి ఇంత వేడి, ఇంత ఎండాకాలం ఉంది, ఇంత వేడి ఉంది, సో నాకు ఉండడం చాలా కష్టమైపోతుంది, ఈ చెట్టుకి ఒక్క ఆకు కూడా లేదు, కొంచెం ఆకులు వచ్చే నారాయణునికి చెప్పవా అనేసి నారదమునికి చెప్తుంది. చెప్పేసరికి సరే అనేసి నారదముని అప్పుడు నారాయణుని దగ్గరికి వెళ్ళేసి ఆ బర్డ్ విషయం చెప్తారన్నమాట. చెప్పేసరికి నారాయణుడు చూసేసి దానికి నేనేం చేయలేను అనేసి నారదమునికి చెప్తారు. చెప్పినప్పుడు మళ్ళీ నారాయణుడు ఏం చెప్తారంటే, దానికి ఒక విషయం చెప్పేసేయి, ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా కానీ కూడా దాన్ని గ్రాటిట్యూడ్గా ఉండమని చెప్పు, థ్యాంక్ యూ చెప్పమని చెప్పు అని చెప్తారన్నమాట. చెప్పినప్పుడు నారదముని అదే మాట ఆ బర్డ్కి కన్వే చెప్పేసి నారదముని వెళ్ళిపోతారు. మళ్ళీ కొంత టైం అయ్యాక నారదముని వచ్చి ఆ తర్వాత బర్డ్ ఏదైతే ఉందో అది ప్రతిదానికి గ్రాటిట్యూడ్ చెప్తుంది. ఎండ ఎక్కువైనా గ్రాటిట్యూడ్ చెప్తుంది, దానికి దాహమై నీళ్లు దొరకకపోయినా గ్రాటిట్యూడ్ చెప్తుంది. సో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ కూడా అది గ్రాటిట్యూడ్ చెప్పడం అలా అలవాటు చేసుకున్నాక ఒకరోజు మళ్ళీ నారదముని అక్కడ నుండి రిటర్న్ వస్తున్నారు. రిటర్న్ వచ్చినప్పుడు నారదముని అలా ఎలాగా మొత్తం ఇంత ట్రీ మొత్తం గ్రీన్ 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 గా అయిపోయితే అలా ఎలా జరిగింది అని నారదముని ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత నారదముని నారాయణుడి దగ్గరికి వెళ్తారు. నేనేమో ఇలా పాపము దానికి హెల్ప్ చేయమని చెప్పినప్పుడేమో నువ్వు నాకు దాని అదృష్టంలో లేదు అని చెప్పావు, ఇప్పుడు నువ్వేమో దానికి మొత్తం గ్రీన్ అంత ఆ చెట్టుకి మొత్తం ఆకులు ఇచ్చేసి అంత మంచి చేసేసి అనేసి నారదముని నారాయణుడిని అడుగుతారు. అడిగినప్పుడు నారాయణుడు ఏమంటాడంటే, దాని అదృష్టంలో అసలుకి ఒక్కటి కూడా లేదు, కానీ అది ప్రతి సిచ్యువేషన్కి గ్రాటిట్యూడ్ చెప్పేసేసరికి దాని అదృష్టంలో లేనిది కూడా నాకు నేను ఫోర్స్ఫుల్గా ఇవ్వాల్సి వచ్చింది అని చెప్తారు. సో గ్రాటిట్యూడ్కి అంత పవర్ ఉంది. లాంగ్వేజ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి, జస్ట్ మెసేజ్ కన్వే ఏదైతే చేయాలనుకున్నానో దానిపైన చూడండి. బికాస్ స్టోరీ చెప్పినప్పుడు లాంగ్వేజ్ కాస్త అటు ఇటు అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆత్మ నమస్తే.